Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లాలో కార్మిక దినోత్సవం సందర్భంగా అరుణ పతాకాలు రెప్పరెప్పలాడాయి. తుని పట్టణంలో మేడే వేడుకలు కార్మిక సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీశ్యామల తుని పాయకరావుపేట తాపీ మేస్త్రీల సంఘం భవనంలో సంఘం అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో కార్మికుల త్యాగ ఫలమే నేడు కార్మికులకు మేడేగా జరుపుకుంటున్నామని, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అనంతరం కార్మికులు మజ్జిగ పంపిణీ చేశారు. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మా కార్మికులందరం కూడా మా యూనియన్ వద్ద శ్రీ సాయిశ్రాముల తుని పాగిరోడ్ తాపీ మేస్త్రీల యూనియన్ వద్ద మేము ఈరోజు ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఈ పండగ చేసుకుంటున్నాము అంటే దీనికి కొన్ని వేల మంది కార్మికుల ప్రాణసాగం ఉంది. అందులో భాగంగానే మీ అందరికీ తెలిసిన విషయమే, కొన్ని సంవత్సరాల కిందట మా కార్మికుల్ని చాలా బానిసలుగాను చాలా హీనంగా కూడా చూడడం జరిగేది. చూసిన తర్వాత అమెరికాలో సీకో అనే ఒక ప్రాంతం నుంచి కొంతమంది కార్మికులు మేము కూడా మనుషులమే, మాకు రెస్ట్ కావాలి, అందుచేత 24 గంటలు ఉన్నది కాబట్టి 24 గంటల్లోంచి 8 గంటలు మేము పని చేస్తాము, 8 గంటలు మేము పడుకోవడానికి 20 గంటలు రెస్ట్, ఈ విధంగా 3 భాగాలుగా చేసి మమ్మల్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ఇంచుమించులో 40 లక్షల మంది పైనే కార్మికులందరూ కూడా ఒక పెద్ద ర్యాలీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మాకు ఈ స్వతంత్రం వచ్చిందంటే వాళ్ళ ప్రాణసాగమే. ఈ ఎర్ర జెండా వచ్చిందంటే దానికి మార్గం కూడా మేడే రోజు ఒక దంపతులు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కార్మికులు పెళ్లి చేసుకునేటప్పుడు ఈ 40 లక్షల మంది జనాభాతోనే ర్యాలీగా వస్తుంటే నేను ఒక్కొక్క కార్మికుడినే నేను ఈరోజు పెళ్లి చేసుకొని నేను సుఖ సంతోషంతో ఉండడం కాదు, నా కార్మికులు అంగీకంగా నా కార్మికులు కొంచెం ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు నా వంతు నేను సాయం చేయాలని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా రావడం జరిగింది. పోలీసులు మొత్తం కాల్పులు జరిగేటప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది తుపాకీతో కాల్చినప్పుడు. అందులో భాగంగానే ఆ రక్తంలో ఆ వైట్ బట్టలు, ఆ పసుపు బట్టలు ఆ రక్తంలో కలిసిపోవడంతోనే ఆ ఎర్ర జెండాగా కూడా మారడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్మికులందరూ కూడా ఎర్ర జెండాతోనే ఒక నినాదంతోనే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే, మనం ఏది పట్టుకుపోయేదేమీ లేదు. మనం అందరం కూడా ఇంచుమించులు శ్రీ సాయిశ్రాముల తుని పాగిరావుపేట తాపీ మేస్త్రీలు 2200 మంది కుటుంబం మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మన కార్మికులను కాపాడుకుందాం, మనకున్న హక్కులు మనం కాపాడుకుందాం, మన మేస్త్రి సోదరులను కానీ మన కుటుంబాలను మనం ఆదుకుందాం అని కూడా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు నేను ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను అంటే ఆ రోజు ఆ కార్మికులు పెట్టిన భిక్షని కూడా నేను ఈరోజు ఈ సభాపూర్వకంగా వీళ్ళందరి తరఫున కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ